బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం. బాపట్ల జిల్లా చీరాలలో జోరున కురుస్తున్న వర్షంలో కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి, ఇవి అమలయ్యేంత వరకు పోరాటం చేస్తాం, ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చాం అని తెలిపారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా అన్ని చోట్ల భారీ వర్షాలు అయినా కానీ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం ఇంతటి వారిలో కూడా కార్మికులు నడి రోడ్డు మీదకి వచ్చి సమస్యల పరిష్కారానికి యాజమాన్యానికి రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటాలు ఆగవు, సమ్మె కొనసాగించి సమ్మెల పరిష్కారం లేకపోతే నవంబర్ నెల తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, జిందాబాద్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. సోదరులారా, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని చోట్ల ఉన్నటువంటి పంచాయతీ కార్మికులందరూ కూడా వారి ప్రధాన సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీన అన్ని మున్సిపాలిటీల్లో నగర కమిషనర్లకి ఏఐటీసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రధానంగా చనిపోయిన వారి కుటుంబాల్లో అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, ఏదైతే గత కొంతకాలంగా క్యాజువల్గా ఆఫ్కాస్ట్లో పనిచేస్తున్న వారందరూ కూడా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా వారికి ఇచ్చేటటువంటి రాయితీలు ఎక్కడ కూడా దానికి అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ యొక్క పెండింగ్ సమస్యలతో పాటుగా గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ పెండింగ్ విషయాలన్నీ కూడా పరిష్కారం కాకపోతే రేపు 3వ తేదీన ఏదైతే నవంబర్ 3వ తేదీన అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో అన్ని చోట్ల కూడా సమ్మె చేస్తామని చెప్పేసి ఈ నెల 13వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు కూడా ప్రభుత్వం ఏదైతే ఏఐటీసీ నాయకత్వాన్ని, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని ఈరోజు చర్చలకు పిలవడం జరిగింది. ఈ చర్చల ద్వారా సమస్య సాల్వ్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏఐటీసీగా, కార్మిక సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా, ప్రజా సంఘాలుగా మేము కోరేది ఒకటి, ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గ సమస్యల కోసం పోరాటాలు చేసేటప్పుడు సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేసి వారి ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధాన డిమాండ్ పరిష్కారం కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో 3వ తేదీ సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఉదయాన్నే లేచి మరి ప్రధాన వీధుల్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా, పట్టణాల్లో, నగర వీధుల్లో కూడా పంచాయతీగా మన మున్సిపల్ కార్మికులే అన్ని చోట్ల శుభ్రపరిచి ఈ యొక్క నగరాలకి, మున్సిపాలిటీకి ఏదైతే శుభ్రంగా ఉన్నది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుర్తింపు తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ పనిచేస్తూ ఉంటే, ఇక్కడ అధికారులు మాత్రం మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి అలవెన్సులు ఇచ్చే దాంట్లో మాత్రం అలసత్వం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోతే
3వ తేదీన తప్పక సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిందా